హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మను స్పేస్. మన అపార్ట్మెంట్లో వినాయక చవితి సెలబ్రేషన్స్ కోసం అరేంజ్మెంట్స్ అయితే జరుగుతున్నాయి. ఆల్రెడీ పందిరంతా ఎలా వేసామో మనం షార్ట్లో అప్లోడ్ చేసాం, చూడకపోతే వెళ్ళి చూసేయండి. ఏం లేదండి, మంచి డిజైన్ ఉండే సైడ్ వాల్స్తో మనం ఇక్కడ చుట్టూ వాల్స్లా కట్టేసుకున్నాము. నెక్స్ట్ టాప్లోని సీలింగ్ క్లాత్ ఒకటి పెట్టేసుకొని ముందు 2 పోల్స్ పెట్టేసుకొని పైన ఇలా ఫ్లవర్ డెకరేషన్ చేసేసుకున్నాము. ఇదంతా సాయి కృష్ణ సప్లయర్స్ అండ్ డెకరేటర్స్ వాళ్ళు చేశారండి. సింపుల్గా ఒక హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ చేసి ఇచ్చేసారు మనకి. డెకరేషన్ చూడండి, వెరీ సింపుల్ అండ్ నీట్ లుక్లో ఎంత ఎలిగెంట్గా ఉందో. ఈ ఈవెంట్ ఆర్గనైజర్స్తో కాంటాక్ట్ అవ్వాలంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి డయల్ చేయండి. ఫస్ట్ డే వినాయకుడిని ప్రతిష్ఠించి తర్వాత నార్మల్గా పూజలు జరిగిపోయాయి. ఎందుకంటే ఎవరింట్లో వాళ్ళు కూడా చేసుకుంటారు కాబట్టి అంత స్పెషల్ పూజలు ఏమీ పెట్టలేదు, జస్ట్ నార్మల్గా పూజలు చేసాం. సెకండ్ డే దీపారాధన జరిగింది, అపార్ట్మెంట్లో అందరూ పార్టిసిపేట్ చేశారు. అండ్ థర్డ్ డే కుంకుమ పూజ జరిగింది. మీరు ఈ విజువల్స్ అన్నీ కూడా ఇక్కడ ఫొటోస్లో చూడవచ్చు, ఎందుకంటే నేను వీడియోస్ తీయలేదు. థర్డ్ డే హోమం జరిగిందండి, అందరూ పార్టిసిపేట్ చేశారు. చూడండి ఎంత చక్కగా హోమం కూడా అయిపోయింది. ఫస్ట్ 4 days నేను వీడియో షూట్ చేయలేకపోయాను, ఎందుకంటే మన ఛానల్లో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. మన ఫంక్షన్ హాల్లో మనం చేసిన పూజలు హోమాలు అక్కడ అటెండ్ అవ్వడం వల్ల నేను ఇక్కడ షూటింగ్ చేయలేకపోయాను. సో ఆ ఫొటోస్ వరకు అప్లోడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ డ్యాన్స్ ప్రాక్టీస్ జరుగుతుంది, ఎందుకంటే ఫైనల్ డేకి వచ్చేసిందండి, 5th డేకి వినాయకుని నిమజ్జనం. ఈ ఇయర్ మన అపార్ట్మెంట్లో వినాయకుడిని పూజల్లోని నా పార్టిసిపేషన్ అయితే లేదండి, ఎందుకంటే నేను అక్కడ మనం పెట్టుకున్న వినాయకుడి దగ్గర పార్టిసిపేట్ చేయాల్సి వచ్చింది. అందుకని నిమజ్జనంలో మాత్రం కంపల్సరీ పార్టిసిపేట్ చేయాలని డిసైడ్ అయిపోయాము. అండ్ ఇక్కడ డ్యాన్స్ ప్రాక్టీస్ అయితే కంప్లీట్ అయిపోయింది. అందరూ ఫ్రెష్ అయిపోయి పిల్లలు పెద్దలు అందరూ కిందకు వచ్చేసారు. ఎప్పుడు డ్యాన్సులు స్టార్ట్ చేసేద్దామా అని వెయిట్ చేస్తున్నారు అందరూ. ఈలోపు మా హస్బెండ్ వెళ్ళి రిబ్బన్స్ పట్టుకొచ్చేసారండి, పిల్లలందరికీ కట్టేసుకుంటున్నారు చక్కగా. ఇంకా సాంగ్స్ ప్లే చేయడమే లేటు, ఎప్పుడెప్పుడు టాలెంట్ చూపిద్దామా అని వెయిట్ చేస్తున్నారు అందరూ. అండ్ ఫస్ట్ అయితే ఇక్కడ గీతిక చందన వినాయకుని పాటతో ప్రారంభించారు. తెలుసు కదా, ఫస్ట్ పాటే వినాయకుని పాట లేదా దేవుడి పాట ఉంటుంది, తర్వాత నుండి అంతా డీజే సాంగ్స్. వీళ్ళ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ అయిన తర్వాత అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. అండ్ ఇక్కడ పిల్లలందరూ ఫస్ట్ చేశారు, తర్వాత లేడీస్ చేశారు, అండ్ తర్వాత పెయిర్స్ వచ్చేసి జాయిన్ అయిపోయారు. ఇగోండి నెక్స్ట్ మన భవిష్య స్టార్ట్ చేసింది. భవిష్య అండ్ నిదీష వీళ్ళిద్దరూ బుట్టబొమ్మ సాంగ్కి డ్యాన్స్ చేస్తున్నారు. ప్రాక్టీస్ మామూలుగా ఉండదు కదా, చూడండి ఎంత బాగా వేస్తున్నారో. ఈ బుట్టబొమ్మలు ఇద్దరు పెర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత చెర్రీస్ పెర్ఫార్మెన్స్. అయ్యప్ప వాణితో స్టార్ట్ చేశారు, కోయిలా కోయిలా పాటగా వేస్తున్నారు వీళ్ళ తర్వాత ఇంకా మన ఎనర్జెటిక్ ఆంటీ పెర్ఫార్మెన్స్. ఇంకా 3 hours ప్రాక్టీస్ చేసాం కదా, మరి ఆ ప్రాక్టీస్ చేసిన సాంగ్స్ అన్నీ కూడా పెర్ఫామ్ చేస్తే కానీ నిద్ర పట్టదు మనకి. ఈ డ్యాన్స్ పెర్ఫార్మెన్సెస్ అన్నీ కూడా మన షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను, ఒకసారి చూడండి తర్వాత. ఇంకా మరి ఎవరికి ఛాన్స్ లేకుండా మేమే స్టేజ్ అంతా ఆక్యుపై చేసేసాం, ఎందుకంటే ఈ ఛాన్స్ మళ్ళీ రాదు. ఇంకా చందన దేవుడి పాట అయ్యింది కదా, ఇంకా నేనైనా సినిమా పాటలకు అని చెప్పి అది స్టార్ట్ చేసింది. నెక్స్ట్ అయ్యప్ప రఘు అనే కూడా స్టార్ట్ చేశారు. ఈ సాంగ్స్ అన్నీ కూడా మీకు షార్ట్స్లో అవైలబుల్గా ఉంటాయండి, చూసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకా లేట్ అయిపోతుంది, 8 అయిపోతుంది, స్టార్ట్ చేసేద్దాం నిమజ్జనం అని చిన్న చిన్న బొమ్మలన్నీ కూడా అందరూ ఒక్కొక్కటి పట్టుకున్నారు. ఇలాగ మన అపార్ట్మెంట్ నుండి రోడ్ వరకు కూడా బొమ్మలు అందరూ తలపైన పెట్టుకొని వినాయకుడిని భక్తితో తీసుకొని వెళ్తున్నారు. అపార్ట్మెంట్లో పిల్లలు లేడీస్ అందరూ కూడా చిన్న బొమ్మలు పట్టుకొని స్టార్ట్ అయ్యామండి. జెంట్స్ అందరూ పెద్ద బొమ్మను కదపడానికి కోసం అనేసి వెళ్ళారు. అక్కడ ఏం జరుగుతుందో ఒకసారి చూసేద్దాం రండి. ఇక్కడ సౌందర్య గారు దీపం పట్టుకుంటున్నారు. ఆ పైన మనకి ఆ సీలింగ్ క్లాత్స్ ఉన్నాయి కదా, అక్కడే పెట్టుకుంటే అంటుతుంది అనేసి అన్నయ్య చెప్తుంటే బయటకు పట్టుకొచ్చి తలపైన పెట్టుకున్నారు. ఓకే, దీపం ముందు పంపించేసి నెక్స్ట్ వినాయకుడు బొమ్మ కదుపుతున్నారు. बोलो गणेश महाराज के, सिद्धि विनायक के, उंडाला बाबा के, बोलो गणेश महाराज के, बोलो गणेश महाराज की, बोलो गणेश महाराज के, बोलो गणेश महाराज के, और सिद्धि विनायक के అలా పదండి. బుజ్జి వినాయకునికి దిష్టి తీసి ప్రయాణం సాగించాం.
ప్రతిసారి తీసుకెళ్ళేటట్టే ఈ వ్యాన్లో పట్టుకెళ్ళిపోదాం అనేసి మేము అరేంజ్మెంట్స్ ఏమి చేసుకోలేదు. బట్ ఈసారి బొమ్మ కొద్దిగా పెద్దది అవ్వడం వల్ల ఇందులో అడ్జస్ట్ అవ్వలేదు. సో మ్యాక్సిమం అడ్జస్ట్ చేయడానికి ట్రై చేశారు. ఫస్ట్ వినాయకుని హెడ్ లోపలికి పెట్టేసి తర్వాత బొమ్మ మొత్తం పెట్టి, బట్ అలాగే ఎందుకో నచ్చలేదు. తర్వాత నెమ్మదిగా కొంతమంది హెల్ప్ తీసుకొని ఆ టాప్ పైకి ఎక్కించేశారు. చూడండి, అందరూ కష్టపడుతున్నారు వినాయకుడిని పెట్టడానికి, బట్ వినాయకుడు వెళ్ళనంటున్నాడు. కొద్దిగా ఏదో తంటాలు పడుతూ నెమ్మదిగా పెట్టాం, కానీ అక్కడ అలాగా క్రాస్గా ఉండడం నచ్చలేదు. సో పైకి ఎక్కించాం. వీళ్ళు ఇన్ని కుస్తీలు పడుతుంటే ఇక్కడ మా వదినకి ఫొటోస్ కావాలంట. వాళ్ళకు కూడా కొన్ని ఫొటోస్ తీసేద్దాం మరి. ఇదిగోండి, ఫైనల్గా ఎలా అయితే అడ్జస్ట్ చేసాము, కానీ ఆ క్రాస్గా ఉండడం, అటు ఇటు ఎవరే కూర్చోవడానికి ప్లేస్ లేకుండా అయిపోయింది. సో వినాయకుడిని పట్టుకోవడానికి అవ్వటం లేదని చెప్పేసి ఇప్పుడు కొంతమంది హెల్ప్ తీసుకొని పైకి ఎక్కించేసాము. ఆ రోజు ఫుల్గా మేఘాలు ఉన్నాయి, మెరుపులు మెరుస్తున్నాయి. చల్లగాల్లో ప్రశాంతంగా వెళ్దామని డిసైడ్ అయ్యాడా ఏంటో వినాయకుడు. సో నెమ్మదిగా ఆ కార్ పైకి ఎక్కేశాడు. అమ్మయ్య, ఫైనల్గా వినాయకుని రథం అయితే సిద్ధమైపోయిందండి. ఇంకా నెక్స్ట్ ఎవరెవరు వెళ్తారు ఎవరు వెళ్ళరు అని డిసైడ్ అవుతున్నాం. ఆ ఇద్దరు అబ్బాయిలు ఇక్కడ స్టూడెంట్స్ అంట. మాకు చాలా హెల్ప్ చేశారండి ఈసారి నిమజ్జనంలో మాత్రం. వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. లాస్ట్ వరకు మాతోటే ఉండి బాగా హెల్ప్ చేశారు. సో పెద్ద వినాయకుడు అయితే టాప్ ఎక్కేశాడు. ఇక్కడ బుజ్జి బుజ్జి వినాయకులన్నీ కూడా సీట్లో చక్కగా కూర్చున్నారు. ఈసారి మీ డాన్స్ మిస్ అయిపోయాం అంకుల్. మేము బుజ్జి కార్ తెస్తున్నాడా? వెనక్కి పెట్టండి అవి. బుజ్జి ముందుకొచ్చే. సో వినాయకుని వాహనం రెడీ అయిపోయింది. ఇక్కడ 2 కార్లు కూడా రెడీ చేసేసుకున్నారు. ఇంకా అందరూ వెళ్దామని డిసైడ్ అయిపోయి లేడీస్ జెంట్స్ పిల్లలు అందరూ స్టార్ట్ అయిపోయాము. ఆంటీ ఇక్కడ మళ్ళీ వినాయకునికి దిష్టి తీసి కొబ్బరికాయ కొట్టి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అండ్ నిమజ్జనం వరకు వస్తానన్న వాళ్ళు ఉన్నారు, మిగిలిన వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. సో 2 కార్లు అయితే రెడీగా ఉన్నాయి. ఎవరు వచ్చినా పర్వాలేదు రండి అంటున్నారు. ఇక్కడ ఫస్ట్ కార్ ఫిల్ అయిపోయింది, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వీళ్ళ వెనకాతలే మనం కూడా స్టార్ట్ అయిపోదాం, వచ్చేయండి. భవి ఇక్కడ నేను రాను అనుకొని బాగా చెప్తుంది, కానీ వెనకాతలే నేను కూడా ఎక్కాను. అండ్ ఇలా వెళ్తున్న దారిలో మనకి చాలా వినాయకుడి నిమజ్జనాలు కనిపించాయండి. ఎందుకంటే ఈ ఇయర్ నవరాత్రులే చేయాలి, ఇంకా 11 రోజులు 13 రోజులు ఏమన్నారు, గ్రహణం పడుతుంది. ఉంచినా కూడా మన వినాయకుడిని గ్రహణం కిరణాలు పడతాయి, సో ఉంచకూడదు అని కొంతమంది ఫైనాన్స్ చేశారు. ఇప్పుడు ఈ దారిలో నుంచి నియర్లీ 11 to 15 వినాయకుడి ప్రతి వినాయకుడి నుండి డీజే అయితే కంపల్సరీ. ఈ డీజే బ్యాన్ చేశారు, బట్ ఎందుకు పెడుతున్నారో అర్థం కావట్లేదు. దీనివల్ల చాలామంది ప్రాణాలు పోతున్నారు. అండ్ ఇక్కడ చూడండి ఆ లైటింగ్, ఇది ఏ వినాయకుడి కోసం పెట్టారో కానీ ఈ వినాయకుడికి మంచి లుక్ వచ్చిందండి. ఈ వినాయకుడిని కూడా అనుకుతున్నారు ఇప్పుడు. చాలా పెద్దది వినాయకుడు, ఎంత బాగుందో చూడండి. ఈ లైటింగ్లోనే అయితే ఇంకా మెరిసిపడిపోతుంది. నేను వన్ సైడ్ వెళ్ళే వినాయకుడిని తీసానండి, అదర్ సైడ్ నాకు డీజే షూట్ చేయడానికి కుదరలేదు. సో ఇక్కడ కూడా చూడండి డీజే డ్యాన్స్లు. ప్రతి వినాయకుడి ముందు అదేనండి డీజే. ఇక్కడ మనకి ఒక వినాయకుడి దగ్గర ట్రాఫిక్ వల్ల మన కార్ అనేది ఇక్కడ ప్రసాదం కూడా ఇచ్చారు. అండ్ ఫైనల్గా మన డెస్టినేషన్ అయితే రీచ్ అయిపోయాము. నెల్లిమర్ల చెరువు దగ్గర. ఇక్కడే మనం వినాయకుడిని అనుపుదామనేసి వచ్చాము. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా మీరు వీడియోలో చూసుంటే ఈ ప్లేస్లోనే మనం వినాయకుడి నిమజ్జనం జరిగింది. అలా అనుకునే ఈసారి కూడా వచ్చాము. బట్ ఇన్ని వర్షాలు పడుతున్నాయి, ఇక్కడ చెరువులో వాటర్ లేదు. సో వేరే ప్లేస్ దగ్గరికి వెళ్ళాము.
ఇక్కడ జెంట్స్ అందరూ ముందు సెల్ ఫోన్ లైట్స్ పట్టుకొని వెళ్ళి అక్కడ వాటర్ ఉందా లేదా, ప్లేస్ ఎలా ఉందని చెక్ చేయడానికి వెళ్ళారు. అది మన అయ్యప్ప ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు చూడండి. కనపడానికి వెళ్తున్నాం. ప్రజెంట్ అక్కడ మా చూడడానికి వాటర్ ఎక్కువ ఉందేమో అని చూస్తున్నాం. జస్ట్ మేము వెళ్తాం. ఇప్పుడు చూసి బాగుంటే మా వినాయకుడిని అక్కడ అనుకుంటాం. ఓకే, వాళ్ళు చూసి వస్తున్నారు. అక్కడ చెరువు అయితే లేదు కానీ వాటర్ ఫ్లో అయితే చాలా ఎక్కువ ఉందంట. ఏదో చిన్న కాలువలా ఉండి ఫ్లో చాలా స్పీడ్గా ఉంది. మన వినాయకుడికి ఈ ప్లేస్ సరిపోతుంది అని చెప్పేసి డిసైడ్ అయ్యాము. సో చిన్న చిన్న వినాయకులన్నీ తీసి పట్టుకుంటున్నారు. అండ్ డ్యాన్సులు బాగా వేసేయడం వల్ల ఇక్కడ అందరికీ కాలు బాగా పట్టేసేయండి. వెళ్ళలేకపోతున్నాం మేము కూడా. మాకు బాగా కాలు నొప్పులు వచ్చేసాయి. అంటే అసలు అలవాటు లేని పనులు కదా, ఒక్కసారి ట్రై చేస్తే ఏమవుతుంది, ఇలాగే ఏదో ఒకటి అవుతుంది. ఈయన పట్టుకొని కింద దింపుతారు చూడండి. అలా తీసుకెళ్ళి జారిపోకూడదు చూడండి. ఓకే రండి రండి అమ్మా, మమ్మీ అమ్మ. ఇక్కడ ఒక్కొక్కరిది ఒక్కొక్క బాధ. ఇక్కడ హారికొదినికి భయం వేస్తుందంట. కార్లన్నీ అటు తిప్పేసి లైట్స్ ఆన్ చేసి పెట్టమంటున్నారు. అండ్ ఈలోపు మనం కొన్ని ఫొటోస్ తీసేసుకుందాం. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. 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 గణపతి బప్పా మోరియా. గణపతి బప్పా మోరియా. గణపతి బప్పా మోరియా. నీకేమవుతీయరా? అందరికీ వీడియోస్ తీస్తున్నారు, మీరు వీడియోలో ఉండొద్దా అని చెప్పేసి ఇక్కడ మనకి చిన్న క్లిప్ తీశారు. సో మనం బొమ్మను పట్టుకొని మెట్లు దిగుతూ ఉన్నాం. సో వాటర్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ వినాయకుడిని ప్లేస్ చేసేసి నెక్స్ట్ చిన్నవి బొమ్మలన్నీ కూడా వినాయకుడి ముందు పెట్టేశారు. అండ్ అక్కడ సౌండ్ వింటున్నారా మీరు? వాటర్ ఫ్లో ఎంత హెవీగా ఉందో. కానీ అది చాలా చిన్న చెరువు అనాలో ఏమన్నాలో తెలీదు, కానీ ఫ్లో అయితే మాత్రం బాగా ఎక్కువ వస్తుంది. చూడండి అంత ఫ్లోలో వెళ్తుంది. వాటర్ ఫాల్ కాదు, చెరువు కాదు, ఏమంటారు కూడా నాకు తెలీదు. సో ఇక్కడ లాస్ట్ పూజ అయితే చేసేస్తున్నాము. దీపం పెట్టేసి వినాయకునికి పాలాభిషేకం అండ్ హారతి ఇచ్చేసి ప్రసాదం పెట్టేసి హారతి ఇచ్చేస్తున్నారు. ఇక్కడ వినాయకుడి దగ్గర కళ్ళంటి నీరు వస్తుంది అనేసి డౌట్ వచ్చిందంట. అందుకనే ఇక్కడ చెక్ చేస్తున్నారు ఆంటీ వాటరా ఏంటని. కానీ మన ఫ్లాష్ లైట్స్ అలాగా రిఫ్లెక్ట్ అవుతుంది, కానీ అది వాటర్ కాదు, అవుతున్నాయి. వినాయకుడికి పూజ చేసేస్తున్నారు. ఇక్కడ పూజ చేసేసి ఇంకా నిమజ్జనం చేసేయడం. దీపం పెట్టారు, హారతి ఇస్తున్నారు, పాలాభిషేకం కూడా చేశారు. అందరూ మొత్తం అపార్ట్మెంట్లో అందరూ కూడా పార్టిసిపేట్ చేసామండి. ఈసారి చాలా బాగా జరిగింది మా వినాయక చవితి. ఓకే, అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. పిల్లలందరూ పక్కన ఉన్నారు, ఆంటీ పూజ చేస్తున్నారు. అండ్ ఎవరికి తోచిన పని వాళ్ళు చేసేస్తున్నారు. అయిపోతుంది, తొందరగా కంప్లీట్ అయిపోతే వెళ్ళిపోదామని. ఎందుకంటే అప్పటికే 9 o'clock అయిపోయింది నైట్. అంటే త్వరగానే స్టార్ట్ అయ్యాము, బట్ దారిలో వినాయకుడిని ఊరేగింపుల వల్ల కొద్దిగా లేట్ అయిపోయింది. ఇక్కడ వినాయకుని పూజ సామాగ్రి అంతా కూడా వాటర్లో వేసేసారు. చూడండి ఎంత స్పీడ్గా వెళ్ళిపోతుందో. మన బొమ్మ కూడా అలాగే వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేసాము, బట్ ఒక్కసారి ఆగిపోయింది. మళ్ళీ పుష్ చేస్తే అప్పుడు వెళ్ళింది. ఇక్కడ మన పెద్ద బొమ్మకి చిన్న బొమ్మలు అన్నింటికి కూడా పాలాభిషేకం చేసేసాము. హారతి ఇచ్చేస్తున్నారు. ఇంకా నిమజ్జనం చేయడమే లేట్. ఇక్కడ అందరూ ఫొటోస్ తీసుకుంటుంటే అందరూ యూట్యూబ్ కోసమా ఇన్స్టా కోసమా అనేసి కామెడీ చేస్తున్నారు. ఇక్కడ గిరాన్ని ఏదో కామెడీ చేశారు, మళ్ళీ అడిగితే చెప్పట్లేదు, అంటే ఈ ఫ్లోలో మనకు వినిపించలేదు. ఏది మళ్ళీ చెప్పండి, ఏటి రావట్లేదా?
ఏ పోదండి ఒకసారి, పోదండి ఒకసారి. ఏ ఏంటి అంత కర్పూరమా? సౌందర్య వదిన నేను వినాయకుడితో 2 ఫోటోలు తీసుకున్నాము అంటాం. వాళ్ళే నెట్ తీసుకుంటారు, మనం తీసుకోమా. ఎదురు కలిపి ఒకసారి వినాయకుడిని ఎత్తండి అంటున్నారు. ఎత్తుదామని ట్రై చేసాము, బట్ మా వల్ల కాలేదు. సో మేము సైడ్ అయిపోయి జెంట్స్ కప్ చెప్పేసాం. అండ్ దీని తర్వాత ఇంకా అందరూ కూడా ఫొటోస్ తీసుకున్నారు. ఎందుకంటే ఈ వినాయకుడు వెళ్ళిపోతున్నాడు, చాలా బాధగా అనిపిస్తుంది. అందరూ దండం పెట్టుకొని ఫొటోస్ తీసేసుకొని నెమ్మదిగా పంపించేసాము. ఈసారి వినాయకుడి నిమజ్జనంలో ఈ తమ్ముళ్ళు ఇద్దరే మాకు చాలా హెల్ప్ చేశారు. సో వాళ్ళకు కూడా గుర్తుగా ఉంటుందని ఒక ఫోటో తీసాము. అండ్ ఫైనల్గా అందరూ కలిసి వినాయకునికి ఒకసారి నమస్కరించుకొని అందరినీ చల్లగా చూడమని చెప్పి అతన్ని నీటిలో చల్లగా పంపించేసాం. అండ్ చిన్న చిన్న బొమ్మలన్నీ ముందు నిమజ్జనం చేసేసామండి. అండ్ నెక్స్ట్ తర్వాత పెద్దది నిమజ్జనం చేద్దామని చిన్నవన్నీ ఒక్కొక్కటి వేస్తున్నారు. ఇక్కడ చాలా జారుగా ఉంది, అక్కడ అది నాచు పట్టేసినట్టుంది. కాలు అయితే బాగా జారుతుంది. సో కూర్చొని వేయాల్సి వస్తుంది. అందుకని అందరూ కూడా వెనక్కి ఉండిపోయి ముందు మగవాళ్ళిద్దరికి ఇచ్చేసాము. వాళ్ళు ఒక్కొక్కటి వేస్తున్నారు. దీని తర్వాత పెద్ద బొమ్మ కూడా నిమజ్జనం చేసేస్తున్నాము. లైట్లుంటే లైట్లు వేసి చూపించండి. పెద్ద బొమ్మ కూడా నిమజ్జనం చేసేసారు. అది కొద్ది వరకు వచ్చేసి ఒక రాయి అడ్డేసింది. సో అలా ఉండిపోయింది. కానీ ఈ వాటర్ ఫ్లోలో చూడండి వినాయకుడు ఎంత చక్కగా కనిపిస్తున్నాడో చూడండి, ఎంత చక్కగా ఉందో. తర్వాత నెమ్మదిగా ఒక సైడ్ పట్టుకొని ఇలా తోసేసరికి రివర్స్లో పడి వెళ్ళిపోయిందండి ఫ్లోలోని. సో వినాయకుడి నిమజ్జనం అయిపోయింది. అందరూ దండం పెట్టేసుకొని దీపం కూడా అక్కడ పెట్టేసి స్టార్ట్ అయిపోయాము. సో వినాయకుడి నిమజ్జనం అయిపోయింది. అందరూ రిటర్న్ అయిపోయాము. రిటర్న్ వచ్చేసరికి పందిరంతా ఖాళీగా ఉంది. 5 రోజులు హడావిడిగా ఉన్న అపార్ట్మెంట్ అంతా ఒక్కసారి డల్ అయిపోయింది. సో అందరూ వచ్చామా లేదా అని ఒకసారి చెక్ చేసేసుకొని లాస్ట్గా దండం పెట్టేసుకొని ఇంటికి వెళ్ళిపోయాము. ఎవరింటికి వాళ్ళు వెళ్ళే ముందు అందరూ ఈ 5 days కోసం వినాయకుడి పందిరికి కొన్ని సామాన్లు ఇచ్చారు. సో అందరూ ఎవరు వాళ్ళు సర్దేసుకుంటున్నారు. ఎవరిచ్చిన వాళ్ళు కలెక్ట్ చేసేసుకుంటున్నారు. ఈసారి వినాయక చవితి అయితే మన అపార్ట్మెంట్లో ఇలా జరిగిందండి. మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే లైక్, షేర్, కామెంట్ చేయండి. బాయ్ బాయ్. మీట్ యూ నెక్స్ట్ ఇయర్.